విత్తనాలండి ఇవి. రీయూజ్ ఎలా చేసుకోవాలో చెప్పాను కదండీ! ఇవి ఇప్పుడు కడిగేస్తాను చూడండి. ఇలా చెయ్యి పెట్టి ఇలా అంటే ఇవన్నీ విడిపోతాయండి విత్తనాలు. ఇదొక్కటి విడిగా వస్తుంది చూడండి. దీనికి ఒక్క విత్తనం కూడా లేదు. ఇట్లాంటివి పడేద్దామండి. ఇట్లాంటివి పడేస్తే విత్తనాలన్నీ వస్తాయండి. ఇంకా అవి ఎండలో ఎండబెట్టుకుంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. అవన్నీ తీసేసానండి, ఇక లేవు. ఆ నీళ్ళన్నీ వంపేద్దామండి. గింజలు కింద ఉన్నాయి, చూపిస్తాను చూడండి. నీళ్ళు వంపేస్తే ఇలా వచ్చిందండి. ఇవిగోండి గింజలు చూడండి, బాగా నీట్గా వచ్చాయి కదండి. అవి ఎలా ఉన్నాయి మీకు పచ్చడి చేసేటప్పుడు చూపించాను కదండి, తీసి అవి ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి తీసేసాను చూడండి. ఇవి కొంచెం చిత్తుగా ఉంటే ఇందులో వేసానండి. ఇవి కూడా వంపేస్తాను, నీళ్లు చూపిస్తాను చూడండి. నీళ్లు వంపేసి చూడండి, వంపేసాను. అన్నీ ఇలా నీట్గా వచ్చేసాయండి. ఇవి ఎండలో ఎండబెట్టేస్తానండి. ఇంకా మళ్ళీ రీయూజ్ అవుతాయి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.